ఏంటి సిగ్గు? ఇది ఇది ఎందుకమ్మా? ఇది ఇది రాసేసుకో. చూసుకో. చాలా బాగుంది. చల్లగుంది. ఎలా ఉంది? బాగుంది, సూపర్. ఏమైంది? ఏం లే, ఒక్క నిమిషం. రెడీ. మళ్ళీ ఏమైంది? ఏంటి దొరద? ఏంటి బాబు, చాలా అడవుడిగా ఉన్నట్టున్నా? భలే ఉంటావు బాబు. పలకరించినా నవ్వే, పని చేసినా నవ్వే. వస్తాను బాబు. రే మామ, ఇక్కడ ఉన్నావేంట్రా? ఎవరి కోసం వెతుకుతున్నావు? మనం ఇచ్చిన షాప్ కి దెబ్బకి అందరూ తెల్ల మొహాలేశారు. మామా, చిన్న తప్పు జరిగిందిరా, కానీ అందులో మన తప్పేం లేదురా. కానీ నిన్ను నమ్మించేలా రోడ్డు మీద నిలబెట్టి యదవం చేసింది చూడు, అది మాత్రం దారుణంరా. ఊరందరి ముందు యదవల్లో నిల్చోవడం కంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ రా. పదరా పోదాం. వైషు, ఏంటి డల్ అయ్యావు? ఫీల్ అవుతున్నావా? తన ఫీలింగ్స్తో ఆడుకున్నాననిపిస్తోంది. నీ మొహం. వాళ్ళు మనల్ని టీస్ చేశారు, మనం వాళ్ళని టీస్ చేసాం, సరిపోయింది. ఎక్కువ ఫీల్ అవ్వకు. అది కాదే, ఇంకేం మాట్లాడుకో. స్వామి, అంతర్వేద నరసింహస్వామి, అన్నారం సత్యనస్వామి, భద్రాచలం రామయ్య తండ్రి, భీమవరం మావులమ్మ తల్లి, ఉభయ జిల్లాలను కడుపులో దాచుకున్న గోదారమ్మ తల్లి, సర్వేజన సుఖ్నోభవం. అందరూ బాగుండాలమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి? ఏదోకనా సరిగ్గా పెట్టు. అంతే అంతే, అలా పెట్టు, అలా పెట్టు. రే 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 రే, ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవరా ఎదవల్లరా. ఎదవ సౌండ్ పొల్యూషన్ మీరుని. చూడండి, కుడి రైట్ కంటే ఎడమ లెఫ్ట్ తీసుకుంటున్నాడు. ఏం చెప్పా? కుడి రైట్ కంటే ఎడమ లెఫ్ట్కి వెళ్తున్నాడు. ఈ కుడి ఆడికి ఎడవే కదరా ఎదవా. ఆ బోర్డు ముందుకు తిప్పరా ఎదవా. ఎదవ అందరూ పరమానంద శిష్యులే. టైటానిక్. ఒరే, తెల్లారకుండా సావులోకి పూజ చేసుకుని తల్లి గోదారమ్మకి దండం పెట్టుకుని ఆ తర్వాత తాతలిచ్చిన ఈ టైటానిక్ ఒక్కసారి తుడుచుకుంటే ఎంత మురిపంగా ఉంటదంటే. తుడిసేది మేము, మురిసేది మీరును. నువ్వు మురు ఎదవా. ఊరుకోండి, ఎద మురిపోవాలి మీరు. అయినా మునిగిపోయిందని పెట్టుకొని మురిసిపోయే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. ఒరే ఎదవా, ఎదవ కబురు లాపు. దీని విలువ నీకేం తెలుసురా? ఎప్పటికి 99 పెళ్లిళ్ళు చేసాం. హ్యాపీస్. ఈ ఏళ్ళ తెల్లారితే 100 పెళ్లి చేయబోతున్నాం. ఫుల్ హ్యాపీస్. మాకు డబుల్ బెడ్లు ఇస్తారా? 3 తీసుకోరా. ఎదవ కుర్తి నువ్వుని. సరిగానే ఎదవ సోదాపి ఇంజిన్ పని చూడు. మళ్ళీ పెళ్ళోళ్ళు వచ్చి ఏమైపోయింది. నాకెందుకు ఈ పెళ్లి మీ సర్వీస్ లో శాశ్వతంగా నిలిచిపోతాం అనుకున్నానండి. ఎందుకలా అనిపిస్తుందిరా? నాకు అలా తెలిసిపోతే అంతే. అబ్బా, ఎదవ కబుర్లు ఆపి చెప్పిన పని చూడరా. మళ్ళీ కిట్టప్పకడ వచ్చే టైం అయింది. ఆడి పేరు కిట్టప్ప కదండి, కట్టప్ప. బొంగుడు వచ్చాక మార్చేసుకున్నాడండి. నువ్వు రాజమౌళిలో నెట్టేసుకోరా, పద్మశ్రీ వచ్చేద్దే. యాదవక్కన ఈ 100వ పెళ్లి ఎలా ఉండబోతుందో ఏంటో. ఏంట్రా సార్,
కట్టప్ప గారు ఆపండ్రా. ఏంటి మిగిలిన డబ్బులు ఇస్తే డీజిల్ కొట్టించుకుంటానండి. నిన్న ఇచ్చాంగా. నిన్న సగమే ఇచ్చారండి. ఆ సగమన్న వచ్చి సంతోషించు. అరే పెద్ద వచ్చారు పదండ్రా. అయ్యా ఆడంగులు ఏం పెద్దనా అరేంజింగ్స్ అన్ని మనయే ఎట్టున్నాయి? పూలకి స్త్రీలకి మంచి కాంబినేషన్ రా. ముసలాల మధ్య వెళితే ఏమొస్తుందిరా, సిరాకు తప్ప. ఎప్పుడు నేర్చుకుంటావరా? అబ్బా భలే చెప్పావు పెద్దాయన. లేపండి లేపండి. జాగ్రత్త జాగ్రత్త. మీకు నాదేశ్వరాలు చెప్తే స్వరాలు లేవేటా? నర్ర నాగేశ్వర అండి, పార్టీ నరసాపురం అండి. సన్నగున్నావని సన్నాయి తీసుకున్నావేట్రా? మా ట్రక్ సపరేట్. సంగీత సాగరం పైనుంచి కిందకి రాగలం, కింద నుంచి పైకి రాగలం, అటు నుంచి ఇటు రాగలం, ఇటు నుంచి అటు రాగలం, అటు ఇటు చెప్పి ఇటో పోగలం. ఒరే నువ్వు అటో ఇటో పోకుండా తిన్నగా లాంచ్ లోకి పోరా. గెట్ అవుట్. నెక్స్ట్ ఎవర్రా? నెక్స్ట్ ఎవరుంటారు? నేనే. ఏంటే సర్లా, ఏంటి ఆడవడంతా? ఈ పాప ఎవరు? సెల్లా? ఫీల్డ్ కొత్త ఏటి? చేస్తావు చేస్తావు. నువ్వు ఉంటావని తెలియక అబ్జర్వేషన్ కోసం అట్టుకొచ్చలే. నువ్వు వెళ్ళవే. ఇదేనే సర్లా నీతో వచ్చింది. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ మనతో ఆగిపోలేదు. ఎందుకు ఆగిపోద్ది ఏంటి? మా ఊళ్ళో వచ్చారుగా. ఎక్కడా? ఇక్కడ బ్రదర్ దారిలో టైర్ పంచర్ అయింది, 200 కొట్టించండి. ఇదో మొక్క మాకు అదేటో చూడరా. ఇక్కడ సీరియస్ గా సరళతో డిస్కషన్ అదేటి. ఇదిగో సరళా, ఏంటి వ్యాపారం? ఏముంది, వ్యాపారం భూచక్రం, అద్దెపల్లి వారి సత్రం. హలో, ఆ ప్రోగ్రామ్ ఫిక్స్, అందరూ వచ్చేస్తాం. వీళ్ళేంట్రా తీర్థంలో తప్పిన చిన్న పిల్ల తిరిగేస్తున్నారు? హే బ్రో, వాట్సాప్. కొడుకున్నారు మొగోలు వాటేసుకోవడం ఏంట్రా? అయినోరా మీ బ్యాచ్ లో లేడీస్ లేరా? లేరండి. ఇక మావాడే లేడీ యాసాలేసి అలరించేస్తున్నాడు. మా బాబు గడు నా మీద పక్క తీర్చుకోవడానికి బాయ్స్ కాలేజీలో జాయిన్ చేశాడు రా. గుడ్ మార్నింగ్ బాయ్స్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. నేను మీకోసం ఓ వర్తమానం తెచ్చాను. త్వరగా ఇచ్చేయండి, అట్టుకెళ్ళిపోతాం. వర్తమానానికి బహుమానానికి తేడా తెలియదు. వర్స్ట్ ఫెలో. మ్యాటర్ ఏంటంటే స్వచ్ఛ భారత్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఏది ఆ గ్లౌజులు మాస్కులు కట్టుకుని రోడ్లు ఈదులు శుభ్రం చేస్తుంటారు అదేగా? ఎగ్జాక్ట్లీ. నాలాంటి సెలబ్రిటీలు అందరూ రోడ్ల మీద పడి చేసేది. అంతేకాక మనం బాగా పెద్ద సెలబ్రిటీ అని గుర్తించి మోడీ గారి భారీ బాధ్యతని నాకే అప్పచెప్పారు. ఈసారి మనం మన కాలేజ్ తరఫున ఊరికి క్యాంపెయిన్ వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ గ్రామాన్ని మనం శుభ్రం చేస్తున్నామా? అంటే మేం కూడానా? మేం కాదు, మీరే. సార్ చెప్పడం మర్చిపోయాను, నాకు 3 రోజుల నుంచి లూజ్ మోషన్ సార్. మరి క్లాస్ రూమ్ ఎందుకున్నారా? బాత్రూమ్ లో సావు. కూర్చా. సార్ నాకు డస్ట్ అలర్జీ సార్. పర్లేదు, మాస్క్ ఎత్తాను. కూర్చా. సార్ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం సార్. చచ్చిపోరా. కూర్చా. నువ్వేంట్రా అసలు లేకపోతున్నావు? అనారోగ్యం సార్. అనారోగ్యమా? కూర్చా. ఎరా కార్తీక్, కనీసం నువ్వైనా వస్తున్నావా? ఇది స్టూడెంట్ తనం అంటే. వేస్ట్ ఫెలోస్. చూసి నేర్చుకోండిరా. అయినా మనకు ఎందుకు సార్ క్యాంపెయిన్లు గింపెయిన్లు? సరదా చదువుకొని ర్యాంకులు కొట్టేద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. కూర్చోండి సార్. మీ లైఫ్ లో బొంకులు తప్ప ర్యాంకులు ఎప్పుడైనా కొట్టారేట్రా? చిచి. నా లైఫ్ లో నేను చూసిన మోస్ట్ వర్స్ట్ బ్యాచ్ మీరేనా? ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసులే. ఎలా నాన్ జూమింగ్ ఫేసెస్. మీ ఫేస్ కి బ్యాటరీ కూడా అయిపోయింది. సీతారామారావు, ఇలా అయితే మన కాలేజీ పరివ్యం అవుద్ది. సీతారామారావు ది సెలబ్రిటీ లెక్చరర్. సెల్ఫీ తీసుకునే టైంలో సెట్ చేస్తాను తెలుసా? బట్ హౌ బ్రో? బుక్కు పక్కన పెడితే మనకంటే బోగడ అవడం లేడు ఇక్కడ. ఆ బేగాడు ఏదో సాకులు చెప్పారని బ్రేక్ ఎత్తాం ఏంటి? ఏం చేద్దామో కూడా సెలవు మరి. అప్పారా గారు, పని ఉందంటే ఎవడో రాడండి. అదే పాప ఉందంటే పరిగెత్తుకుంటూ వస్తారు. ఏదవాలం తప్పు కదండి. ఆ పోను ఇంకో రూట్ ఏమన్నట్టు చెప్పండి. మనకంత క్రిమినల్ బ్రెయిన్ లేదండి. ఇది క్రైమ్ కాదండి, మాస్టర్ బ్రెయిన్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే చాక్లెట్ ఇస్తారు కదా, అలాగే ఈ గాడిదలతో పనిచేయించుకోవడానికి బిస్కెట్లు వేస్తున్నాం. అంతే తేడా. అలాగే దేశం కోసం మోసం చేయడంలో తప్పేం లేదు. సీతారామరావు ది సెలబ్రిటీ లెక్చరర్. సెట్ అయిపోతే మై డియర్ స్టూడెంట్స్, రేపు సాయంత్రం మనందరం స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ కి బయలుదేరుతున్నాం. ఏండోయ్, ఎంత మీ పేరు చేత అయితే మాత్రం ఇలా బిహేవ్ చేయడం బాగాలేదండి. ఇప్పుడు ఏమంటారు? మేము రామంటారు అంతే కదా. ఇందులో కొత్తగా చెప్పేది ఏముంది? సరే మీ కర్మ. మంచి వెకేషన్ మిస్ అయిపోతున్నారా? మిస్ అవ్వడానికి ఏముంది? రోడ్డు మీద పేడ ఈ సేవ చేస్తా తప్ప.
అంతకు మించి అక్కడ ఉందిరా అందమైన అమ్మాయి. అసలు ఆ పల్లెల్లో ఆ మల్లెలు, ఆ స్మెల్లులు, మనం వెళ్ళే ఊరి పేరు చిలకాపురం. క్లీన్ ఏ సర్టిఫికేట్. సర్లేరా, మీరు ఎలాగ రావట్లేదు కాబట్టి మా లెక్చరర్స్ బ్యాచ్ అని తెలిసి మేము శుభ్రం చేసుకుంటాం అక్కడ. అయితే అంకుల్ సెల్ ఏం చేస్తారండి అక్కడ? ఒక నడుస్తారా, కాలు కదుపుతారా? కుర్రోళ్ళంతా చచ్చిపోయారు అనుకున్నారా? స్వచ్ఛ భారతే మా జయం, స్వచ్ఛ భారతే మా లక్ష్యం, స్వచ్ఛ భారతే మా జీవితాశయం. యారా నీకు అనారోగ్యం అన్నావు? అమ్మాయిలు అన్నారు. ఒరే మొన్న నాకు లూజ్ మోషన్స్ అన్నావు కదా, నువ్వా? టైట్ చేశాను సార్. రే నువ్వు అలాగే ఉంటావు పాప, కథ కాలేజీ మొత్తం కప్పైపోద్ది. ఎరా కార్తీక్, ఏంటి కామ్గా ఉన్నావండి? నీ బ్యాచ్ మొత్తం సెల్ఫ్ స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నారు. నీ సిగ్నల్ కోసం వెయిటింగ్ రా. వాడు మౌనంగా ఉన్నంటే దాని అర్థం మనం వెళ్తున్నామని. లెట్స్ గో టు ఒక్క నిమిషమే. చిలకాపురం. స్టాప్ స్టాప్ స్టాప్. రే మా మా చిలకాపురం రా, చిలకలపురం రా. పరా టేస్ట్ లేదు సార్. సార్ ఏంట్రా? మీరు సెలబ్రిటీ కాదు సార్, లెక్చరర్స్ లో లేదండి సార్. అవసరం అయితే ఆధార్ కార్డు తీసుకోనండి, ఎక్కడే ఉండిపోదాం సార్. సార్ లేకండి సార్. ఒరే 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 లేగరా, ఒరే అనారోగ్యం, నువ్వు లేగరా. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. పట్టపగల నిద్రేంట్రా, లేకండి రాయ్. ఒరే ఇది క్లాస్ కాదురా, బస్సురా. రేయ్ లేకండి రాయ్. డ్రైవర్ అడ్రస్ కనుక్కో ఒకసారి. సరే మేడం. బాబాయ్ చిలకాపురం ఏంటి వెళ్ళాలి? ఎదురుగా బోర్డు ఉంటేను ఎలాగే వెళ్ళిపోండి. కమాన్ గర్ల్స్. చాలా సంతోషంగా ఉందమ్మా, మా కోసం అంత దూరం నుంచి వచ్చారు. పర్లేదు బాబాయ్. కాకపోతే మీకు విడిది ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఇంతకు ముందే వేరే కాలేజీ అబ్బాయిలు వస్తున్నారంటే కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసాం. అదేం పెద్ద సమస్య అనుకోకండి. మీరంతా మా బిడ్డల్లాంటోళ్ళు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఊర్లో మీరు ఒక్కొక్కరు ఇంట్లో ఉండొచ్చు. మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. అయ్యో మాకేం ప్రాబ్లం లేదండి. సంతోషం. పదండి అమ్మాయి వెళ్దాం. హలో రే చిల్లర లేదు అవుతుబా. అరే నేను రా. రే ఏమైందిరా మొహానికి? మొహం అంతా గోరింటాకు పెట్టుకున్నావు. దోమలు దోమలు రా. ఎంతగానో అవుతాం, కుట్టి చంపేస్తుంటే మనుషుల్ని. అందులో 3 పెగ్గలేసి ఉన్నాం కదా, మోగజేవుల మీద ప్రేమ ఎక్కువై ఇలా ఇరిపెక్కిపోయాను. హలో అమ్మా. ఎవరా అమ్మా? ఖర్చులకు 10,000 ఇవ్వని చెప్పరా. ఉండరా. కార్తీక్, ఈ సంవత్సరం మ్యారేజ్ చేసుకుంటావా? అయినా ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందమ్మా? ఇంకా ఫైనల్ ఏరియా కదా. అయినా నీ కోడలు ముఖ్యమా, నా కెరీర్ ముఖ్యమా? రే నా కొడుకు బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకోవడం బాగుంది, కానీ స్టిల్ బ్యాచులర్ అని చెప్పుకోవడం బాలేదు. కరెక్ట్ అమ్మాయి కనిపిస్తే కన్యాశుల్కం ఇచ్చి చేసుకోవడానికి కూడా మేము రెడీ. అమ్మాయి కనిపించేసింది, నువ్వు రెడీ అయిపో. నేను చేస్తాను, పెట్టి. ఏంటి పిలిస్తే రాలేదే? పిలిచావా? పిలిస్తే గాని రావా? ఎందుకు రాలేదు? ఆ నవ్వుకు అర్థం ఏంటి? నిన్నే అడుగుతుంది. అరే చెప్పమంటే. నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామనే. నేను మీ ఇంటికి రాలేదు. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? రోజు చాలా మంది చాలా రకాలుగా నన్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. నువ్వు కొత్త కాన్సెప్ట్ తో వచ్చావు, తాళి పెళ్లి అని. నేనేం చేస్తుంటానో నీకు బాగా తెలుసు. అయినా నీకన్నా ఎక్కువ నీ గురించి ఇక్కడ బాగా తెలుసు. అవునా? నిజంగా నువ్వు చెప్పినట్టు నేను అక్కడుంటే రేపు ఉదయం 7 గంటలకి సీతారాముల గుడి దగ్గర తాళితో రెడీగా ఉంటా. ఎరా గంటలో బయలుదేరాలన్నావు, గంట కొట్టి చెప్పాలా? సర్దుకోబే. సర్దుకుందాంలే. అయినా సర్దుకోవడానికి మనకి ఓన్ ప్రాపర్టీస్ ఏమున్నాయని? మాసినవన్నీ మీవి, వేసుకున్న మాత్రం నావి. పాటిసాడు అదవా. అది సర్లే కానీ అదేంటో కానీ కొన్ని చిలకలు చూస్తే గెలకాలనిపిస్తారా, కొన్ని చిలకలు చూస్తే మాత్రం ప్రేమతో పలకాలనిపిస్తుంది. మరి నీ ఆరెంజ్ చూస్తే దాను చెత్తకరా బాబు, ఒళ్ళంతా రెడ్డింగ్ అయిపోద్ది. కానీ మేడంని చాలా మిస్ అవుతున్నాను రా. సార్ కనుక రాకుండా ఉంటే. వచ్చేసాడు. సారీ సార్, మీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే నేను కూడా మీలో ఈ మార్పుని ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ మీరు నన్ను నిలబెట్టారు. కానీ మీరు పడగొట్టేశారుగా. సారీరా, నేను మీకు అబద్ధం చెప్పాను.
చిలకాపురంలో మనం పని చేయాలన్నది నిజం, కానీ ఆ పని కోసం నేను చెప్పింది అబద్ధం. నా గుడ్ టైమో మీ బ్యాడ్ టైమో నాకు తెలియదు, కానీ అదే టైం కాలేజ్ అమ్మాయిలు రావడంతో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. చెప్తే పని ఎక్కడ ఆగిపోతుందో నేను కాంప్రమైజ్ అయ్యాను. ఎంత పని చేశారు సార్, మీ మాటలు మా వాళ్ళతో లూజ్గా మాట్లాడేసాం. మా బాసిగాడు అయితే దురదిక్కి బురదలో దుల్లిన పందిరా తయారయ్యాడు. సరే నా సంగతి వదిలేసే. ఎంతకీ కార్తీక్ గడేడ్రా? పొద్దున్నే గుడికి వెళ్తానన్నాడు రా. నిన్న రెడ్ అమ్మాయితో మాట్లాడడం గమనించాను. సంథింగ్ ఈజ్ రాంగ్. పదండి సార్. పదండి వెళ్దాం.